హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ బాగా వస్తాయి కదా ఈ సీజన్లో. ఈ చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 2 మామిడికాయలు, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి, కారం, పల్లి ఆయిల్. ఎలా చేయాలో చూద్దాం. ఈ ముందుగా మామిడికాయలని బాగా కడిగేసి వెనక ఉంటుంది కదా, ఇదంతా తీసేసి బాగా వాష్ చేసుకొని తడి లేకుండా పెట్టుకోవాలన్నమాట. చూద్దాం ఎలా చేయాలో. మామిడికాయలని ఇలా కట్ చేసుకొని చెక్కు తీయ అవసరం లేదు. దీనిలో ఇలా జీడీలు ఉంటాయి కదా, జీడీలు టెంకలు, ఇవి తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, అసలైన సాల్ట్ మర్చిపోయామండోయ్. సాల్ట్ కూడా వేయాలి. ఇది స్టవ్తో పని ఏమి ఉండదండి. చూడండి, ఇలా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. సాల్ట్ ఇంపార్టెంట్ కదా. వెల్లుల్లిని ఇట్లా కొంచెం కచ్చాపిచ్చాగా, అంటే నలగకుండా అన్నమాట. దీన్ని మిక్సీ వేద్దాం. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఈ మామిడికాయ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఈ మ్యాంగో ముక్కలన్నీ వేయాలన్నమాట. వేసి ఈ దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమం ఒక్కొక్కటిగా వేసుకోవాలి దీంట్లో. ఇంకా స్టవ్తో పని లేదు. ఎంతో ఈజీగా పచ్చడి పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేద్దాం దీనిలో రుచికి సరిపడా కొలతలు ఏమి అవసరం లేదండి. ఇదేమి నిలవ పచ్చడి కాదు కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా వస్తున్నాయి. ఇది టెంపరీగా ఇన్స్టెంట్ అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. సాల్ట్, దీనిలో కొంచెం మెంతిపొడి, ఆవపిండి కొంచెం ఎక్కువ పడుతుంది. మెంతిపిండి కొంచెమే వేసుకోండి, చేదు వచ్చేస్తుంది. దీంట్లో కారం, 3 మ్యాంగో కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం. ఇవన్నీ ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఫైనల్గా ఆయిల్ వేయాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసాను, మీకు చూపించడం మర్చిపోయాను. దీనిలో పల్లి ఆయిల్ కొంచెం వేసుకుంటూ, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకుంటే పచ్చడి ఎప్పుడైనా సరే చెడిపోకుండా బాగుంటుంది. ఇది కలిపి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, రేపటికి ఇంకా ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట. ఇదేమీ ఊరాల్సిన అవసరం కూడా లేదండి, అప్పటికప్పుడు కూడా తినేసేయచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనం కలుపుతుంటేనే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇదేనండి చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడి. ఇన్స్టెంట్, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా కాయలు టెంకాయ రావు కదా, అందుకని ఆవకాయ పచ్చడికి పనికి రావు అనమాట. ఇలా అప్పటి వరకు ఆగలేకుండా ఇలా ఇన్స్టెంట్గా పట్టుకోవచ్చు అనమాట. ఎంతో సింపుల్ అండ్ ఈజీ చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.